కాంగ్రెస్ పార్టీ పెద్దలకు రాహుల్ గాంధీతో తలనొప్పి వచ్చి పడుతోంది. వ్యక్తిగత విషయాల్లో రాహుల్ కార్పొరేట్ స్టైల్ను అనుసరిస్తున్నారు. దీనిని సమర్థించుకోలేక కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలు వివాదాన్ని రాజేస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్న మన్మోహన్ సింగ్ మృతికి దేశవ్యాప్తంగా సంతాప దినాలు పాటిస్తున్నాయి. 7 రోజుల పాటు సంతాప దినాలు కాబట్టి ఎటువంటి ఉత్సవాలు, వేడుకలు వద్దని నిర్ణయించుకున్నారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఈ విషాదాన్ని పంచుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల తరపున వేడుకలు, ఉత్సవాలు నిషేధించారు. ఇక ఈ సమయంలో రాహుల్ గాంధీ మాత్రం తన షెడ్యూల్ను కొనసాగిస్తున్నారు. వియత్నాంలో ముందుగా బుక్ చేసుకున్న నూతన సంవత్సర వేడుకలకు హాజరయ్యేందుకు ప్రయాణం పెట్టుకున్నారు. విదేశీయులు న్యూ ఇయర్ పార్టీలో ఫుల్గా ఎంజాయ్ చేసేందుకు బయలుదేరిపోయారు. దీని మీద బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. దేశమంతా విషాదంలో ఉంటే రాహుల్ గాంధీకి మాత్రం తన ఎంజాయ్మెంటే తనకు ముఖ్యమని సూటిగా విమర్శించింది. గతంలో కూడా ముంబైలో ఉగ్రవాదులు దాడి చేసి బీభత్సం సృష్టించారు. అప్పట్లో దేశమంతా షాక్లో మునిగిపోయింది. అప్పుడు కూడా తన ఫ్రెండ్ సమీర్ శర్మ ఇంట్లో రాహుల్ గాంధీ పార్టీ చేసుకున్నారు. ఈ విషయంలో అప్పట్లో కలకలం రేపింది. దానిని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా అంత్యక్రియల నుంచి నేరుగా ఇంటికి వెళ్లి బట్టలు సర్దుకుని పార్టీకి వెళ్లిపోయారు. ఇప్పుడు బీజేపీ ఈ విషయాన్ని తప్పుపడుతోంది. దేశం ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లుగా రాహుల్ గాంధీ ప్రవర్తన ఉంది అని తప్పుపడుతున్నారు. బీజేపీ వాదనల్ని కాంగ్రెస్ ఖండిస్తోంది. రాహుల్ గాంధీ వ్యక్తిగత విషయాలు బీజేపీకి ఎందుకు అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కానీ రాహుల్ గాంధీ వ్యవహార శైలిని సమర్థించడం కాంగ్రెస్ నాయకులకు కష్టంగానే ఉంటోంది.